నేను నేర్చుకున్నాను, అటువైపు వెళ్ళాలని ఆలోచన చేశాను నా ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ దేవుడి చేత ఆ వైపు లేదండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కొంతకాలం ఈ లోకంలో ప్రియమైన వల్ల డబ్బు వైపు ఆకర్షించబడతా ఉంటాం. కానీ అసలైనది భక్తి, అసలైనది దేవుళ్ళలోనే ఉందని తెలుసుకున్న తర్వాత దేవుడు పిలిచాడు. ప్రభు అన్నాడు, నువ్వు చేయాల్సింది ఎక్కడ కదయ్యా, నా పని నువ్వు చేయాలి. ఈరోజున ప్రియమైన దేవుని కదా సమర్పించుకోవడం అంటే అంత ఈజీ మాత్రం కాదు. కొంతమంది అంటారు, ఎందుకు చదువుతుంది కదయ్యా, దేవుడు ఎందుకు, దేవుడు సేవ చేయడానికి ఎంత చదువు అవుతారు, 5 చదివిన సేవకులు అవుతున్నారు, 2 చదివిన సేవకులు అవుతున్నారు, 7 చాలయ్యా దేవుడు సేవ చేయడానికి. ఎంత చదువులు చదువుకున్నాం, 2-3 రోజులు చేసే పనులు చేస్తాం, ఎందుకు ఏం వస్తుంది దీంట్లో? 5వ తరగతిలో ఉన్నారు సేవకులు, 6వ తరగతిలో వాళ్ళు చేస్తున్నారు, నీకెందుకు నువ్వు పెద్ద చదువు చదువుకున్నావు? ఒకవేళ 10 ఫెయిల్ అయితే వాళ్ళు సేవకులు అవుతున్నారు, ఇంటర్ ఒకవేళ ఫెయిల్ అయితే వాళ్ళు సేవకులు అవుతారు, దేని పనికిరాని సేవకులు అవుతారు. నీకెవరా మంచి చదువు చదువుకున్నావు, మంచిగా వెళ్ళు హైదరాబాద్ లో కంపెనీలోకి వెళ్ళి సేవ చేసుకో అని ఇంకా లోకంలో ప్రోత్సహించేవారు చాలా మంది ఉన్నారు. కానీ ప్రియమైన వాళ్ళరా, దేవుడు నాకు అలాంటి ఆలోచన రానివ్వకుండా నన్ను కాపాడాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన వాళ్ళరా, నేను అనుకున్నాను లోకంలో ఉన్న డబ్బు సంపాదించకూడదు, కానీ ఒక ఆత్మను సంపాదించుకుంటే చాలు, నా జీవితము ధన్యకరమైన జీవితం అయితే నేను భావించాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. 2019 సంవత్సరంలో ప్రియమైన వాళ్ళు ఎవరి కాలం ముందు రక్షించుకున్నాడు దేవుడు. ఆయన ప్రేమేంటో, ఆయన ఉన్న సమాజంలో రుచి చూపించాడు. తర్వాత 2019లో ప్రియమైన వాళ్ళ దేవుని సేవ అని చెప్పి సమస్తం విడిచిపెట్టి ప్రియమైన వాళ్ళ దేవుడి సేవ చేయడానికి యవన కాలం అనేది నిర్ణయం చేసుకున్నా. అప్పుడు నేను అనుకున్నా, నా బలము, నా ధనము, నా సమయము నా యేసయ్యకే చెందును కాక అని నిర్ణయం చేసుకొని దేవుడి సేవలో ఇప్పుడు 2019 నుంచి నేను అడుగులు వేస్తా ఉన్నాను దేవుడి సేవలో. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మా బాబాయ్తో కలిసి నేను పరిచర్యలు చేస్తా ఉన్నాను. మీరు అక్కడ అన్నవరకోటి మధ్య నష్టపేట కూడా పరిచర్య ప్రారంభించారు. ప్రియమైన వల్ల అప్పుడప్పుడు హైదరాబాద్ ఆ ప్రాంతాలన్నీ సువార్త నిమిత్తం చాలా గ్రామాలకు వెళ్ళడానికి దేవుడు కృప చూపించాడు. ప్రియమైన దేవుడు బిడ్డారా, మరి ఈ స్థితిలో మరి ముందు కొనసాగుతా ఉన్నా ప్రియమైన దేవుడు బిడ్డారా, దేవుడిని మనం సంపాదించుకుందాం. ఈ సాక్ష్యం నేను ఎందుకు చెప్తా అంటే, ప్రియమైన దేవుడు మీరు కూడా మీ జీవితంలో మీ విలువైన జీవితాన్ని దేవుడికి ఇవ్వండి. పనికిరాని